అవును సార్. ఇంతకీ నాకు అర్థం కాలేదు. మార్నింగ్ అతనికి జాబ్ వస్తే నేను కదా వెళ్ళి అతని హక్ చేసుకోవాలి. మరి అతను వచ్చి నన్ను హక్ చేసుకోవడం ఏంటి? ఎవరైతే ఏంటి, చేసుకునేది హగ్గేగా. ఏంటి, మీరు స్మోక్ చేస్తారా? అంటే అప్పుడప్పుడు టెన్షన్లో ఉన్నప్పుడు. నేనే కదా మీ టెన్షన్. అంటే మళ్ళీ మీకు దొరకనేమో, ఈ సినిమా మధ్యలో ఆగిపోతుందేమోనని టెన్షన్ పడ్డారు కదా. ఇంకేం టెన్షన్ పడద్దు, నేను వచ్చేసాను కదా, అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. థ్యాంక్ యూ. అబ్బో, అదేదో కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా. థ్యాంక్స్. దీనికంటే ఇంతకు ముందుదే బెటర్. కాఫీ కాఫీ తాగుదామా? ఆర్డర్ మేడం. 2 కాఫీ. మీకు కాఫీ తాగడం రాదు కదా? రాదు అని కాదు, నాకు అసలు కాఫీ ఇష్టం ఉండదు. అవునా? మరి అది ముందే చెప్పొచ్చు కదా. నా కోసం నువ్వు ఫస్ట్ టైం కాఫీ ఆర్డర్ చేసావు కదా, అందుకే చెప్పలేకపోయాను. సారీ రా శేఖర్, నిన్న కలవడానికి నాకు కుదరలేదు. నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకో. నిన్న వెయిట్ చేయించినందుకు సారీ. రేపు ఎక్కడికి వెళ్దాం చెప్పు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడ వస్తావు. అయితే రేపు మార్నింగ్ పబ్లిక్ గార్డెన్కి వెళ్దాం, వస్తావా? అమ్మా పొద్దుననా? మా నాన్న ఇంట్లోనే ఉంటారు, రావడానికి అస్సలు కుదరదు. ఇంకా చెప్పు, ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. పోనీ మధ్యాహ్నం గండిపేటకి వెళ్దాం, వస్తావా? అమ్మా మధ్యాహ్నమా? ఫుల్ ఎండ, నా స్కిన్ పాడైతది. పైగా సూర్యకిరణాలు నా మీదనే పడతవి, అంత వేడి నేను తట్టుకోలేను. ఇంకా చెప్పు, ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. పోనీ మిడ్ నైట్? అమ్మా మిడ్ నైటా? నాకు బాగా నిద్ర వస్తుంది. ఇంకా చెప్పు, ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. ఆపవి నీ ఏషాలు, ఇప్పుడైనా వస్తానంటావు రావు, మళ్ళీ ప్రాబ్లం చెప్తుంటావు. అసలు వస్తావా రావా? ఏంటి శేఖర్ అంత ఇమోషన్ అవుతున్నావు? అది సరే కానీ నా కోసం రింగ్ తెచ్చావు, ఏది చూపించు. రింగు లేదు, తొక్కలేదు. మర్యాదగా ఇప్పుడు తాగిన బిల్లు కట్టేసి వెళ్ళిపోయి, ఇంకొకసారి కనిపించావంటే చంపేస్తా. శేఖర్ ఆగు చీ, దీని అమ్మ శేఖర్, జీవితం. నువ్వు ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా, కానీ నా రింగు నాకు ఇవ్వు శేఖర్. అమ్మయ్య, ఇప్పటికైనా నవ్వారు. ఈ కార్డులు చూస్తుంటే నాకు కూడా కార్డులు పంచి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అంటే నీ పెళ్లి కార్డులు పంచలేదా? అసలు పెళ్లి చేసుకుంటే కదా. ఇంకా పెళ్లి కాలేదా? మమ్మీ మీ రియాక్షన్ నాకు అర్థం అవుతుంది. ఈ పాప ఎవరనే కదా? ఈ పాప మా అక్క కూతురు. వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. నేను పెంచుకుంటున్నాను. కానివ్వండి, త్వరగా కానివ్వండి. రాజుగారు రండి. అమ్మా త్వరగా పంచండి, టైం లేదు. అలాగే అమ్మా. త్వరగా కానివ్వండి, ఇంకా చాలా పనులున్నాయి. కానివ్వండి అమ్మా. సార్, ఈ సీన్ లో హీరోయిన్ తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వచ్చింది. అదే పార్టీకి హీరో కూడా వచ్చాడు. అక్కడ హీరోయిన్ పాల సముద్రంలో ఉన్న ప్యారిస్ యువరాణిలా కనిపించాలి. అలాంటి డ్రెస్ కావాలి సార్. ఓకే, కాస్ట్యూమ్స్ ఇది ఓకేనా? ఓకే. యాక్చువల్గా నా టేస్ట్ ఇది కాదు, మీకోసం అడ్జస్ట్ అవుతున్నా. ఓకే, ఈ కాస్ట్యూమ్స్ వేసుకోండి. ఓకే సార్.
వండర్ఫుల్ సార్. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. మన ఇద్దరి టేస్ట్ కూడా ఒకటే. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా తీసుకొచ్చింది నేను కాదు, Huh? ప్రొడ్యూసర్ గారు. ఈ టేస్ట్ అయిందేనమ్మా. అవునా? ఈ డ్రెస్ ఆ రోజు నేను అక్కడ వదిలేసి వచ్చింది. అయితే నా కోసం కొన్నారా లేక? గీత, హ? ఏంటి అలా ఉన్నావు? టైం అవుతోంది, త్వరగా కానివ్వు. అమ్మా, ఏంటి? రేపు నా బర్త్డే కదా, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. సరే సరే, ఇద్దుగాన్లే. ముందు త్వరగా రెడీ అవ్వు. థ్యాంక్స్ మా. పదవే, టైం అయింది. కేక్ కట్ చేద్దుగాని రా. ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ రావాలి. ఇంపార్టెంట్ పర్సన్ అంటే నీ హీరోనా? చెప్పవి. ఆ, మ్, అవును, కానీ సినిమా హీరో కాదు. మీరు వెళ్ళండి, అంతా రెడీ చేయండి, వెళ్ళండి. సరే. హలో, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఓకే, ఇది మ్యారేజ్ ఫంక్షన్ కాదు, బర్త్డే ఫంక్షన్. హలో. ఏంటి సుబ్బారావు గారు, ఇది మ్యారేజ్ ఫంక్షన్ కాదా? పేరు సుబ్బారావు కాదురా, ఎస్ఎన్ రావు. హలో, అరే మీ పేరు సుబ్బారావు కాదా? కాదు. ఓ షిట్, మరి మా ఫంక్షన్ మీరు వచ్చారండి? రే, మా ఫంక్షన్ నువ్వు వచ్చావురా, మీ ఫంక్షన్ నేను రాలే. ఒక్క నిమిషం. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా నా బర్త్డే కాదే. వీడికి మంది ఎక్కువైనట్టు. ఆ? ఎవరి ఫంక్షన్ కి ఎవరిని పిలవాలో తెలియలేదా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. హాయ్ సార్. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. కమ్, వెల్కమ్ సార్. యా, నీ హీరో ఇతనేనా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ గీత, హ్యాపీ బర్త్డే టు యూ. ఏరీనా, ఎక్కడికి వెళ్ళారు? బా, వీడొకడు. తెరా వెళ్దాం. రే, ఎలాగో వచ్చాం కదరా, 2 పెగ్గులు వేసి వెళ్దాం. ఆగు, నీకు పెగ్ తీసుకొస్తాను. వెళ్ళు. చూసారా ఇందాక కేక్ కట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆ ప్రొడ్యూసర్ ఎంత క్లోజ్ గా ఉన్నారో? అవునులే, ఆ అమ్మాయికి అవకాశం కావాలి, ఈయనకు అవసరం తీరాలి, అందుకే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అంతేలే, ఈ రోజుల్లో అవకాశం ఊరకనే ఎవరిస్తారా? అవునరా. ప్రొడ్యూసర్ ఏంటి? మావాడమే చేస్తావా? ఏమైంది? వాట్ హ్యాపెన్? ఏం జరుగుతోంది ఇక్కడ? చూడు గీత, తను నీ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. అది తప్పని వాదించినందుకు ఆ అమ్మాయికి నేను అవకాశం ఇచ్చాను. ఆ అమ్మాయి గురించి నేను ఏదైనా మాట్లాడతాను, ఆ అమ్మాయి నాదే అంటూ మమ్మల్నే కొట్టడానికి వచ్చాడు. రే, వాడి గురించి నాకు బాగా తెలుసు. మీరే ఏదో అనుంటారు. తెలిస్తే ఏం జరిగిందో చెప్పమను. చెప్పరా చెప్పరా. సార్, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా బర్త్డే అని కాదు, నా బర్త్డేకి మీరు వచ్చినందుకు. కానీ మీ వల్లే ఈ ఫంక్షన్ స్పాయిల్ అయినందుకు చాలా బాధగా ఉంది. మీరు వీళ్లతో కలిసి అల్లరి చేస్తూ నలుగురిలో నన్ను అల్లరి పాలు చేస్తారని
నేను ఊహించలేదు. రే ఇంకా 2 days షూటింగ్ బ్యాలెన్స్ ఉందిరా. కానీ ఇప్పటికే మనం అనుకున్న బడ్జెట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాంరా? చూడు, 1 month లో నా డబ్బు నాకు ఇవ్వకపోతే నీ ఇల్లు నేను హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. హలో స్వప్న, ఏమైంది? వస్తున్నా. ఆంటీ ఎక్కడ? లోపల సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పటికి ఇది 3వ సారి. అర్జెంట్ గా బైపాస్ సర్జరీ చేయాలన్నారు సార్. 5 lakhs రెడీ చేసుకుంటే ఆపరేషన్ చేస్తామన్నారు. గీత ఎక్కడ? డబ్బుల కోసం తన ఉడ్బీ దగ్గరికి వెళ్ళింది. అమ్మకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. అవునా? ఆపరేషన్ చేయాలంట. 5 lakhs అడుగుతున్నారు. మీరే ఎలాగైనా అడ్జస్ట్ చేస్తే. 5 లక్షలా? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? వెంకటేశ్వర హాస్పిటల్. ఆ హాస్పిటలా? ఎందుకు కేర్లో జాయిన్ చేయాల్సింది? మనకు తెలిసిన చాలా మంది ఉన్నారుగా. అవును, ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేశారు? అలా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిందా, బయటికి వెళ్ళినప్పుడు వచ్చిందా? ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే మరి మెడిసిన్స్ ఏం వాడారు? డబ్బులు కావాలంటే డబ్బులు. ఏంటి, అతను నీకు డబ్బులు ఇవ్వలేదు కదా? అవునే, ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలి. నువ్వేం టెన్షన్ పడికే, ఆపరేషన్ అయిపోయింది. ఒకసారి చూడు. ఎలానే? రాజు వచ్చి డబ్బులు కట్టారే. చూడవే, జనరల్ గా ఆపదొచ్చినప్పుడే మనకి నిజమైన ఆప్తులెవరో తెలుస్తుంటారు. ఇప్పుడు నీకు ఆపదొచ్చింది. ఎవరి మనస్తత్వం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్ గా ఆ రోజు ఫంక్షన్ లో నిన్ను తప్పుగా కామెంట్ చేసింది రాజు కాదే, వాళ్ళే. ఆ విషయం నలుగురిలో చెప్తే నువ్వెక్కడ బాధపడతావోనని చెప్పకుండా తను సైలెంట్ గా ఉండిపోయాడు. నీ కెరియర్ కి బేస్మెంట్ వేసిన వాడు నీ భవిష్యత్తును కూల్చేస్తాడని ఎలా అనుకున్నావే? బాధపడు గీత. చూడమ్మా, సార్. ఇప్పుడు నువ్వు హీరోతో లవ్ లో పడిపోయావు. క్లోజ్ లో అతని మీదున్న ఫీలింగ్స్ ని చెప్తూ లవ్ ప్రపోజ్ చేయాలి. ఇది షార్ట్. ఓకేనా? ఒకసారి డైలాగ్స్ చూసుకో. షూర్. రెడీ, కెమెరా, యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. కానీ
నన్ను లవ్ చేయడం వల్ల నువ్వు అలా ఉంటున్నావని కట్ 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 వన్ మోర్ కెమెరా యాక్షన్ రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. కానీ కట్ 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 ఫీల్ రావట్లేదమ్మా వన్ మోర్ రెడీ యాక్షన్ రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. కట్ 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 ఫీల్ లేదమ్మా. నువ్వు డైలాగ్ చెప్తుంటే నిజంగానే నువ్వు అతని లవ్ లో పడిపోయావన్నంతగా ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. రెడీ అమ్మా, ఓకేనా? ఆ, యాక్షన్ రోజు నువ్వు నన్ను చూస్తుంటే మౌనంగా ఉంటే కట్ 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 యాక్షన్ ఆ, రోజు నువ్వు నన్ను చూస్తూ కట్ 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 యాక్షన్ రోజు నువ్వు నన్ను చూస్తూ ఏంటమ్మా స్టార్టర్స్ ఫీల్ మిస్ అయింది. ఫీల్ బాగా వర్కౌట్ అవ్వాలి. లైఫ్ లో ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదా? రోజు నువ్వు నన్ను చూస్తూ అలా మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నాను. కానీ నన్ను లవ్ చేయడం వల్ల నువ్వు అలా ఉంటున్నావని తెలుసుకోలేకపోయాను. లైఫ్ అంటే ఏదైనా గోల్ సాధించడం అని అనుకున్నాను. కానీ ప్రేమని సాధించడం కూడా ఒక గోల్ అని నాకిప్పుడే అర్థమైంది. నువ్వు పరిచయం కాకముందు ఒంటరిగా ఉండాలనిపించేది, కానీ ఇప్పుడు నీతో ఉండాలనిపిస్తోంది. ఐ లవ్ యూ.